హాయ్ ఆల్. కొబ్బరి, పల్లీలు పొడి వేసి గుత్తి దొండకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. దానికోసం పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండు కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. నెక్స్ట్ దొండకాయల్ని మనం గుత్తి దొండకాయలు ఉల్లికారంకి ఎలా కట్ చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ చూపించినట్టుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేసి హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకుని కొంచెం ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగుతూ ఉండేలోపు మనం చల్లార్చి పెట్టుకున్న పప్పులు, కొబ్బరి కూడా మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తీసుకున్న దొండకాయలు చిన్నగా లేతగా ఉంటే డైరెక్ట్గా ఫ్రై చేసేసుకోవచ్చు. లేదంటే ఒకసారి బాయిల్ చేసుకుని ఫ్రై చేసుకుంటే మనకి ముక్క ఈజీగా ఉడుకుతుంది. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడంతా వేసి బాగా కలుపుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచాలి. ఈలోపు ఆ పొడిలో మొత్తం ఈ దొండకాయలన్నీ మగ్గి ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది. అంతా పొడిగా అయ్యే వరకు ఫ్రై చేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటూ ఉంటే ఆ పొడిలో ఉన్న కమ్మదనం, సాఫ్ట్గా ఉన్న దొండకాయలతో చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.